నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ద్వాదశ రాశులలో ఈ 4 రాశుల వాళ్ళు వచ్చేటటువంటి 2025 సంవత్సరం జనవరి 11వ తేదీ తర్వాత కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు. ప్రపంచం మొత్తంలో కూడా ఈ 4 రాశుల వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. స్వయంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాశుల వాళ్లకు మహాలక్ష్మి యోగం అనేది మహాశుభయోగం అనేది పట్టబోతూ ఉంది. ఈ కారణం వలన ఈ 4 రాశుల వాళ్ళు అధికమైన ధన ఆదాయంతో తులతూగిపోతూ ఉన్నారు. స్వయంగా ఆ మహాలక్ష్మీదేవి ఈ 4 రాశుల వాళ్ళ ఇంట్లోకి రాబోతూ ఉంది. దీని కారణంగా వీళ్ళ జీవితంలో ఉండేటటువంటి బాధలు, నష్టాలు, కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ రాశుల జీవితంలో సంతోషం అనేది నిండిపోతుంది. వీళ్లకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశుల వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు పోయి వీరికి భోగ భాగ్యాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. అయితే ఇంతకీ ఆ రాశుల వాళ్ళు ఎవరు? అంతటి భాగ్యవంతం పట్టబోయే అదృష్టవంతమైన రాశుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ 4 రాశుల జీవితం అనేది ఇప్పుడు ఎంతో శుభదాయకంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను ఫ్యూచర్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని తను ఎప్పుడు కూడా కలలు కంటూ ఉంటాడు. అలాగే తన భవిష్యత్తును తెలుసుకోవడానికి ఎంతగానో ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాడు. ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎంతగానో ఉంటుంది. ఇక ఈ గ్రహాల ప్రభావం అనేది మనుష్యుల దైనందిన జీవితంలో చూపుతుంది ఉంటుంది. ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాశి యొక్క దశ కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. దీని కారణంగా ఈసారి మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మహాసంయోగాల నిర్మాణం కలగబోతూ ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి 2025 సంవత్సరం నుండి కూడా ఈ రాశుల జీవితంలో ఒక వెలుగు వెలగబోతూ ఉంది. ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి వీరి మీద పూర్తిగా ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇంతకీ ఆ రాశులు ఎవరు అని చూసినట్లయితే కనుక ఈ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు అనేవి ఉండటం కారణంగా వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారుతుంది. మహాశుభ సంయోగం వలన మేషరాశి వాళ్లకు 4 వైపుల నుండి ధనలాభాలు అనేవి పొందుతారు. ధన ఆదాయంతో వీళ్ళు తులతూగుతారు. ఈ రాశుల వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం ఒక వెలుగు వెలగబోతూ ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయే సూచన అధికంగా కనిపిస్తోంది. వివాహాలు కాని వాళ్లకు మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి, శాలరీలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి అనేది ఈ సమయం నుంచి కూడా మెరుగుపడుతుంది. ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో 4 వైపుల నుండి ధన ఆదాయం పెరుగుతుంది. మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు, బాధలు తొలగిపోతాయి. మీరు చేసే పనులు ఎటువంటి ఆటంకము లేకుండా పూర్తి అవుతాయి. వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి. మీ జీవితం 4 వైపుల నుండి ధనరాబడి అనేది ఉంటుంది. కోటీశ్వరులు అవుతారు. తరువాతి రాశి కన్యరాశి. కన్యరాశి వాళ్లకు మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు 2025 సంవత్సరం నుండి కూడా మహాశుభ సంయోగం కారణంగా కన్యరాశి వాళ్లకు అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతూ ఉన్నాయి. లక్ష్మీదేవి కృప వలన మీరు చేస్తున్న అన్ని పనులలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు లేని వారికి మీరు కోరుకునే ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి. ఉద్యోగస్తులకు మీకు అప్పగించిన పనులను ఎటువంటి ఆటంకము లేకుండా పూర్తి చేయగలుగుతారు. మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలను అయితే ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారు. తద్వారా ప్రమోషన్లు వచ్చే సూచన అధికంగా కనిపిస్తూ ఉంది. శాలరీలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా మారుతారు. మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి.
అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా మీకు ఆస్తులు కలిసి వచ్చే సూచన కనిపిస్తోంది. ఇక ఈ కన్య రాశి వాళ్లకు 4 వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తరువాతి రాశి తులారాశి. తులారాశి జాతకులకు మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల కారణంగా ఇప్పుడు అద్భుతంగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో తులారాశి వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని పనులలో కూడా విజయాలు అనేవి సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులు అనేవి ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపతో తులారాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే కనుక అవి ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశం అద్భుతంగా కనబడుతూ ఉంది. మీరు పడినటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇక సంతానం విషయంలో కూడా మీరు ఒక శుభవార్తను వింటారు. ఎవరైనా వాహనం, గృహం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉన్న వాళ్లకు కూడా వారి కలలు అనేవి ఈ సమయంలో నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది. దాంపత్య జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. ఈ తులారాశి వాళ్లకు ఈ సమయంలో అప్పులను కూడా మీరు తీర్చివేస్తారు. సమాజంలోనూ మీకు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపతో తులారాశి వాళ్లకు ఆర్థిక స్థితి అనేది కూడా వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఈ తులారాశి విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో వారి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు విదేశాలలో ఉద్యోగం లభించే సూచన కనిపిస్తోంది. ధనలక్ష్మీదేవి ఎంతగానో ప్రసన్నం కాబోతూ ఉంది ఈ తులారాశి వాళ్లకు. తరువాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల కారణం వలన మీ యొక్క అదృష్టం అనేది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వెలగబోతూ ఉంది. ఈ కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఆనందం తాండవిస్తుంది. లక్ష్మీదేవి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండబోతూ ఉంది. దీని కారణంగా గతంలో మీకు ఉండే సమస్యలు, కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ధనలక్ష్మీదేవి కృప వలన మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ధనలాభాలు కూడా కలుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రమోషన్లు, ప్రశంసలు పొందుతారు. శాలరీలు పెరిగే సూచన కనిపిస్తోంది. ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మీకు ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ కుంభరాశి వాళ్లకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం వలన రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక అదేవిధంగా శుభ సంయోగాల కారణం వలన కుంభరాశి వాళ్లకు 4 వైపుల నుండి ధనలాభాలు పొందుతారు. ధన ఆదాయంతో తులతూగిపోతారు. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీరు చేసుకున్నటువంటి అప్పులు కూడా తీరిపోతాయి. ఏది ఏమైనా ఈ 4 రాశుల వాళ్ళే 2025వ సంవత్సరంలో కోటీశ్వరులు కాబోయే రాశులు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.